అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రధాన నిదర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉత్తర తెలంగాణలో గెలుపొందిన నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది అనే దానికి ప్రధాన కారణం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలవడమే కారణం అని చెప్పేసుకో బయట చర్చ జరుగుతుంది. నరేంద్ర మోడీ మీద అభిమానం, మా కార్యకర్తల యొక్క కష్టం, ఈ ఎన్నికల్లో విజయం ఇది. ఎందుకంటే ఒక రూపాయి డబ్బులు వంచలేదు. మా గెలుచుకున్న క్యాండిడేట్లు కూడా ఈ ప్రాంతంలో పెద్దగా తిరిగిన వాళ్ళు కాదు, పరిచయం తక్కువ. ఈ గ్రాడ్యుయేట్స్ అనేది ఒక దగ్గర ఉండరు, ఒక్కొక్క దగ్గర ఒక ఊర్లో 5, 10 మందే ఉంటారు. వారందరి దగ్గరికి మా కార్యకర్తలు పర్సనల్గా 25 ప్రముఖ అని ఒకటి పెట్టి, ఆ 25 ప్రముఖ అతని దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఓటేయడం. నిన్న కూడా మీరు ఎన్నికలు చూశారు. ముఖ్యంగా కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇందూరు జిల్లా కానీ, లేకపోతే మెదక్ కానీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పెట్టిన కోట. 6 పార్లమెంట్లో 4 బీజేపీ దగ్గర ఉన్నాయి, 42 అసెంబ్లీలలో 7 బీజేపీ దగ్గర ఉన్నాయి. కానీ ఇవన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీకి పెట్టిన కోట. ధరంపూర్ అరవింద్ గారు ఈ ప్రాంతంలో ప్రతి బూతు, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలని బలోపేతం చేయడం వల్ల మీరు ఇవాళ ఎన్నికల ప్రక్రియ చూసుకున్నా కానీ అక్కడ కౌంటింగ్ ఏదైతే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు చూపిస్తున్న సందర్భంలో ఇందూరుకు సంబంధించిన 42 పోలింగ్ బూత్లో ఒక్క మైనార్టీ బూత్ తప్ప 41 పోలింగ్ బూత్లో 10 ఓట్లు తీస్తే 8, 9 వచ్చినాయని చెప్పి ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. కరీంనగర్ ప్రాంతంలో కొంచెం అక్కడ హరికృష్ణ గారి ప్రభావం కానీ, లేకపోతే ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ప్రభావం కానీ, కాంగ్రెస్ అక్కడ ప్రయత్నం చేశారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కష్టపడి ఓట్లు ఇప్పించారు. కానీ ఇక్కడ 80% మీద ఓట్లు పడ్డాయి అని చెప్పి ప్రతిపక్షాలు ఒప్పుకుంటున్నాయి, మేము కూడా ఒప్పుకుంటున్నాం దానికి. అంటే కారణం ఏంటి అంటే కేవలం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కష్టమే ఈ ఎన్నికలు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాల దీంతో పార్టీ నాయకత్వం కూడా, రాష్ట్ర నాయకత్వం నుంచి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు ఈ ఎన్నికలు వచ్చి నుంచి మాకు ఢిల్లీ ఎలక్షన్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు అరవింద్ గారికి. ఆ ఎలక్షన్లో కొన్ని రోజుల ముందులో మేము కొంచెం బిజీ ఉంటుంటివి. 5వ తారీఖు ఢిల్లీ ఎలక్షన్ అయిన నుంచి 5 నాడు జిల్లా సమీక్ష సమావేశం పెట్టాం, టెలికాన్ఫరెన్స్లు, జూమ్ మీటింగ్లు, ఇవన్నీ కూడా ఆయన నిత్యం కూడా పర్యవేక్షిస్తూ, ఇదేంటంటే మాస్ క్యాంపెయినింగ్ చేసే అవకాశం లేదు కాబట్టి, ఇండివిజువల్గా కలవాల్సింది కాబట్టి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా అరవింద్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి 2 క్యాండిడేట్లను, ఇవాళ 2 క్యాండిడేట్లు ఎన్నోసార్లు ఈ జిల్లాకు పర్యటన పెట్టుకున్నాం. ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అయితే సుమారు 3,700 ఓట్లుంటే ఆయన 1,500 నుంచి 2,000 మంది ఓటర్స్ను పర్సనల్గా వ్యక్తిగతంగా కలవడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ కూడా ఎంతోమంది, అటు లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బన్సల్ కానీ, మా రాష్ట్ర నాయకత్వం కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు, ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వారి కార్యక్రమాలు పెట్టుకోవడం, రాకేష్ రెడ్డి గారు కానీ, మా నియోజకవర్గ స్థాయి నాయకులు, మా జిల్లా పదాధికారులు, ఒక్కరు కాదు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కానీ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ అంతా కూడా మాకు ఇచ్చిన బాధ్యతను ఎంత మంచిగా నెరవేర్చారంటే ఇవాళ నిజంగా కూడా గర్వించదగ్గ విజయం ఇది. ఈ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి గెలుపులో ఇందూరు పార్లమెంట్ సభ్యుడి యొక్క నాయకత్వంలో ఇందూరు జిల్లా పార్టీ పూర్తిగా కూడా వారి గెలుపులో సింహభాగం కాదు, మొత్తం పూర్తి భాగం అన్నా కానీ తప్పు లేదు, అంత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పండి, తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గం, మరో 2 ఎమ్మెల్సీ స్థానాలు దానికి బలమే. రానున్న రోజులు ఉత్తర తెలంగాణనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చేందుకు మేము ఉత్తర తెలంగాణనే ప్రధాన అంశంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. అందులో భాగంగా రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 42 నియోజకవర్గాలు ఈరోజు ఎన్నికలు జరిగినాయి, 270 మండలాలలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు స్పష్టంగా ఒక రూపాయి తీసుకోకుండా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మీద ఎన్నికల కన్నా ముందు పోరాడింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే టీఆర్ఎస్ యొక్క అవినీతిని బయటపెట్టాడు. కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ మీద పోరాడలేదు. ఇంకా లోపాయి కొరకు ఇంకా టీఆర్ఎస్లతో కలిసి ఇంకేమైనా బిజినెస్లా వాళ్ళకి సంబంధించిన నడిపించుకున్నారు కాంగ్రెస్. నేను జిల్లా కింది స్థాయి చెప్తున్నాను, ఇంకా మీది స్థాయి అయితే ఇంకా ఘోరంగా ఉంది, కింది స్థాయి నాయకులని చెప్తున్నాను. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు స్పష్టంగా కూడా హర్యానా ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్, ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్,
ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ, ఢిల్లీనే కాదు గల్లీలో కూడా నరేంద్ర మోడీ ఉన్నారని నిరూపించడం జరిగింది. కాబట్టి రేపొద్దున ఏ ఎన్నిక జరిగినా ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ 4 జిల్లాలు ఉన్న 42 నియోజకవర్గాలు, అలాగే హైదరాబాద్ మేజర్ భాగం, మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతంలో కూడా మార్పు అనేది మొదలవుంది. ఇలా ఢిల్లీలో వస్తుందని ఎవరు ఊహించారు? హర్యానాలో మాది రామన్నారు, మహారాష్ట్రలో రాదన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ రోజు మీరు ఎందుకు నిలబడ్డరు అని అడిగారు మమ్మల్ని. చాలామంది కూడా టీచర్ ఎమ్మెల్సీ PRTతో నిలబడతారా మీరు అని అడిగారు. కానీ మేము చెప్పేది ఏంటి అంటే సిద్ధాంతపరంగా పోతున్నాం. అతని దగ్గరికి వెళ్ళి 317 జీవో గురించి ఈరోజు గొడవడిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ నాయకుడు, ఒక్క నాయకుడు TS 317 గురించి మాట్లాడిండా? ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఇష్యూ తీసుకున్నా కాంగ్రెస్ మీద వ్యతిరేకత రోజు రోజుకు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ రకంగా అయిందంటే పెంక మీద ఉన్నామని చెప్పి, పెంక మీద పేలాల్లాగా వేడిపోతున్నాం, పెంక వేడి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి టీఆర్ఎస్ను వద్దని పొయ్యిలో దూకిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్లో. కాబట్టి పెంక వద్దు, పొయ్యి వద్దు, కమలం కావాలని తెలంగాణ ప్రజలు నిజంచారు. ఇది ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్సీలకు అత్యధికంగా ఓటింగ్ శాతం పెరిగింది. అందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎంపీ కావచ్చు, జిల్లా బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైనా మటుకి పూర్తి స్థాయిలో పనిచేయడం వల్లనే ఈ ఎమ్మెల్సీ గెలవడానికి ప్రధాన కారణం. 100% ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము 2 నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎలక్షన్లో 2 నియోజకవర్గాలు గెలిచాం. రెండిట్లో కొంచెం ఓట్లతో పోయాం, 4. మిగతా 3 మంచి ఫైట్ ఇచ్చాం. ఇవాళ ధనంపురి అరవింద్ కొరుట్ల కానీ, రూరల్ కానీ చాలా యాక్సిడెంటల్గా గెలిచారు. అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన తీర్పు కాదు, అక్కడ జరిగిన టెక్నికల్ దాంతో జరగడం జరిగింది తప్ప. అంటే ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు రేపు ఏ రోజు ఎన్నికొచ్చినా అటు జిల్లా పరిషత్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అలాగే అన్ని మండల పరిషత్ల మీద కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం గట్టిగా ఉంది. అరవింద్ ధరంపురి నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా కైవసం చేసుకుంటాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఘన విజయం సాధించింది. నిజామాబాద్ జిల్లా కార్యకర్తల కృషి అధికంగా ఉంది. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయనతో పాటు పనిచేసిన నాయకులందరూ కూడా కృషి ఉంది అని చెప్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కానీ సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.